హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. మామూలుగా ఈ నెల 18వ తేదీన తాను పదవీ విరమణ చేయనున్నారు. బట్ 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉండడం, మళ్ళీ 18వ తేదీ ఆదివారం కావడంతో హైకోర్టు గురువారం రోజే ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఆ వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించినటువంటి తాను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కారణం ఏంటి అంటే, జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తాను అని చెప్పి నేను భావించాను. జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తానని నేను భావించా. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ వల్ల పరిస్థితులు మారినాయి. నేను కూడా హైకోర్టు న్యాయమూర్తినయ్యాను అని చెప్పి ఆయన తన వీడ్కోలు ప్రసంగంలో ఎన్వి రమణ గారి వల్లే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు కాబట్టి తనకి కృతజ్ఞతలు చెప్పారు. మొత్తం మీద సాయం చేసిన వాళ్ళను బహిరంగంగానే గుర్తుపెట్టుకోవడం అంటే ఇదే కాబోలు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ గారు చాలామంది న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్లు అందరూ కూడా ప్రసంగించారు. తర్వాత హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ మల్లికార్జునరావు గారి దంపతులను ఘనంగా సన్మానించింది. వెరసి మొత్తం మీద తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసుకొని వెళ్ళారు. ఒక న్యాయమూర్తి పదవి అంటే వెకెంట్ పొజిషన్లోకి మరొకటి వచ్చి యాడ్ అయింది ఇప్పుడు.